హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను గోకరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. మరి చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చూపిస్తున్నా చూడండి. ఆల్రెడీ నూనె పోసిన, హీట్ అయితే అయ్యింది. ఉల్లిగడ్డ అయితే వేసిన, అట్లనే 2-3 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే ఉడికింది. అయితే 4 ఎగ్గులు అయితే పోసిన. మనకి ఇష్టం, నేనే పోసుకోవచ్చు. మేము పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేనైతే 4 అయితే వేసిన. కొద్దిసేపు అయితే మూత అయితే వేడిగా అయితే వేసుకున్నాం. నిమ్మలంగా అయితే కలపాలి. ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినా చూడండి. నేనైతే అల్లిపాయ అప్పుడప్పుడే దంచి చాలా బాగుంటుంది. ఫస్టే పెట్టిన నేనైతే ఉడకబెట్టడం కన్నా అట్లనే ఉన్నప్పుడు వేస్తేనే హెల్త్ బాగుంటుంది. కానీ నేనైతే ఉడకబెట్టి వేసిన ఎగ్గులే కాబట్టి అయితే ఇస్తున్నా. గోకరకాయ అయితే వేస్తున్నా. ఎగ్ అయితే నూనెలో అయితే మంచిగా ఫ్రై అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. లైట్గానైతే ఉప్పు వేద్దాం, ఎందుకంటే గోకరకాయలలో ఉప్పు వేసి ఉడకబెట్టిన, మళ్ళీ ఎగ్గులో ఉప్పు వేసిన కాబట్టి కొంచెం లైట్గా ఎగ్గు గోకరకాయ అయితే మంచిగా అయితే కలిసిపోయింది. కొద్దిసేపు ఆగి మంచిగా కారం వేసుకొని కొంచెం మసాలా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం కారం పొడి అయితే వేద్దాం. ఇక కారం అయితే వేసుకున్నాం. ఎక్కువ అయితే పట్టదు, తక్కువనే వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోవాలి. మసాలా అయితే వేస్తున్నా. అయితే కొంచెం కారం. గోకరకాయ ఎగ్ కర్రీ అయితే చేయడం